పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి, పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయి ఉండి ప్రతి శనివారం ఆదివారం వస్తే హైదరాబాద్లో ఉంటారు మీరు. మా తెలంగాణకు చెందిన ఒక్క మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ వీకెండ్స్లో మీ ఆంధ్రాలో విజయవాడకో గుంటూరుకో వచ్చి విశాఖపట్నంలోకి వచ్చి ఉన్నారా? వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉందో చెప్పండి. అంటే అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతం కలిసి ఉంది కదా. మరి మేమెందుకు, మా వాళ్ళు ఎందుకు అక్కడ మా సొంత ఇల్లు కట్టుకొని స్థిర నివాసాలు ఏర్పరచుకోలే? మీరు మాత్రమే ఇక్కడ సొంత ఇల్లు కట్టుకొని స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఆస్తులు సంపాదించుకొని వ్యాపారాలు చేయండి. గత 10 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా తెలంగాణ ప్రాంతంలో ఎవరినైనా తెలంగాణేతరులు వాళ్ళు సీమాంధ్ర వాళ్ళు కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇంకో మేమేమని అన్నామా? ఇప్పటివరకు ఒక పల్లెత్తు మాట ఏమని అన్నామా? ఎవరు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు? నువ్వు మొన్నటిదాకా ఇప్పుడు ప్రస్తుతం పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివి. తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర దినోత్సవం భారతదేశానికి 15th ఆగస్ట్ ఎట్లనో జూన్ 2 తెలంగాణ రాష్ట్రానికి అట్లా భారతదేశం బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి విముక్తి పొంది భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నది ఆగస్టు 15 తేదీ ఎంతైతే ప్రాముఖ్యమైందో, తెలంగాణ రాష్ట్రం సీమాంధ్ర పాలకుల బానిస సంఖ్యల నుంచి విముక్తి పొంది స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న రోజు జూన్ 2. ఆ రోజున నువ్వేమంటావు? తెలంగాణ మీ అయ్య జాగిరి అంటావు. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగిరే. నీ అయ్య జాగిరి మొగల్తూరులో ఉంది, పోయి వెతుకోపో. నువ్వు మమ్మల్ని అడుగుతావా? మమ్మల్ని ప్రశ్నిస్తావా? నువ్వు ఎక్కడ పుట్టినావు? నీ జాగిరి ఎక్కడుంది? నీ అయ్య జాగిరి ఇక్కడ లేదు. గోదావరి జిల్లాలో మొగల్తూరులో ఉంది, అక్కడ పోయి వెతుకో, ఉన్నదేమో. లేకపోతే ఒక మాట గోరటెంకన్న గారు తెలంగాణ ఉద్యమం సమయంలోనే ఒక అద్భుతమైన మాట మాట్లాడేది. అంటే రాష్ట్ర విభజన జరిగే సమయంలో ఒకటే అన్నారు. ఏమన్నారు? బతకనీకొచ్చినోన్ని బాయి బాయిగా చూసుకుంటాము, దోసుకొని వచ్చినోడా చూసుకోరా నీతో అన్నాడు. మా పోరాటము, మా అభ్యంతరం వల్ల ఇక్కడ తెలంగాణలో ఉండడానికి, బతకడానికి, ఉపాధికి, ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు మేము ఎప్పుడు ఏమనలేదు, ఇప్పుడు కూడా అంటలేము. కానీ ఇంకొక మాట కూడా అన్నాడు. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా? ఇండియా పాకిస్తాన్ వలె ఇనుపకంచె పడుతుందా? రావచ్చు పోవచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు, నీ ఇడ్లీ బండి అడ్డజాగా నువ్వే నిలుపుకోవచ్చు, కానీ మా సెక్రటేరియట్లో మాత్రం చక్రం తిప్పితే కుదరదు బిడ్డ అన్నాడు. అదే ఇప్పుడు మేము అడుగుతున్నాం. నువ్వు రా, పో, రొయ్యలు అమ్ముకో, నీ ఇడ్లీ నువ్వు అమ్ముకో, మేమేం అంటలేము. కానీ ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టి మళ్ళీ ఇక్కడ ఏదో నువ్వు చేస్తావని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఎందుకంటే ఒక సామెత ఉంది, అది తెలంగాణలో ఒక సామెత ఉంది. పిల్లి గుడ్డిదైతే ఎలకేమో చేసిందని అంటారు. ఈ 2.5 ఏళ్ళుగా అది సరే, ఇప్పుడు అది నేను అనడం బాగుండదు, కానీ ఈ 2.5 ఏళ్ళుగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో.